మరి ప్రపోజ్ చేయగానే మీరు బ్లష్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆయన ఎక్కడ బ్లష్ అయ్యారు, ఆయన టైం తీసుకున్నారు, నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పేసి. అబ్బో ఇదంతా టోటల్ గా డిఫరెంట్ గా ఉంది బేసిక్ గా. సార్ లైఫ్ ని చాలా అంటే సీరియస్ గా తీసుకున్న పర్సన్ సార్ నేను. అంటే ఏదో ఒకటి లవ్ అండ్ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో అట్రాక్షన్ బాగుంది అమ్మాయి అని అలా ఒప్పుకోకూడదు కదా. ఇప్పుడున్న అబ్బాయిలు చేసేది అదే, అమ్మాయి అందంగా ఉందిలే ఏదో ఇన్ఫాక్చుయేషన్ ఉందని. నాకు వచ్చినదే ప్లీజ్ మరి ఎలా ఒప్పుకున్నారు? బాగుంది అమ్మాయిని ఒప్పుకోలేదంటే ఇంకెలా టైం తీసుకుని ఏం ఇప్పుడు ఆవిడ ప్రపోజ్ చేసింది కూడా ఏంటి ఈ రోజు మాట్లాడడానికి స్టార్ట్ చేసాము, మరొక రోజు చేయలేదు ఆవిడ. ఒక 2-3 months తర్వాత సీరియల్ అయిపోయే టైం కి ఆవిడ నాకు ప్రపోజ్ చేసింది. సో అప్పటిదాకా ఒక 5-6 months నుంచి వి వర్ స్పీకింగ్ అనుకుంటా. యా, సో అప్పుడు ప్రియాంక గారు బిహేవియర్ కానీ అండ్ ఆవిడ ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, ఎవరికి రెస్పెక్ట్ ఇస్తుంది, ఎవరిని ఎలా చూసుకుంటుంది, అవన్నీ నాకు తెలుస్తాయి. సో ఓకే దిస్ గర్ల్ ఈజ్ వెరీ గుడ్, సో అని నాకు సెట్ అవుతుందా, ఆవిడ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఎట్లా, సో ఇవన్నీ ఆలోచించి నేను ఆవిడకి ఎస్ అని చెప్తాను. దట్స్ వై 5 years టుడే. ఆ రోజు ఆ టైం తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు. మరి ఎలా ప్రపోజ్ చేశారు? మన మ్యారేజ్ కి చేసినట్టేనా లేదా? యాక్చువల్లీ అప్పుడు ఇలా చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు చేసింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇప్పుడైతే ప్రపోజల్. బట్ సో మరి అప్పుడు ఎలా జస్ట్ నార్మల్ గా చెప్పేసారా? ఫోన్ లో యాక్చువల్లీ ఫోన్ లో అప్పుడు ఆవిడ చెన్నైలో ఉన్నారు వేరే సీరియల్ షూటింగ్ కోసం. సో నేను ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ పంచవడి కాలనీలో ఉన్నాను నేను అప్పుడు. సో మా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అలాగే లాస్ట్ లో ఫోన్ పెట్టే టైంకి ఆవిడ షీ ప్రపోజ్ ఐ లవ్ యూ. నేను సడన్ గా ఇప్పుడు ఏం చెప్పాలి ఈవిడికి, ఐ లవ్ యూ చెప్పేసింది. ఓ మై గాడ్. సో ఐ టోల్డ్ సి ఐ లైక్ యూ బట్ ఐ లవ్ యూ అనేది చాలా పెద్ద వర్డ్, ఇప్పుడు నేను చెప్పలేను, గివ్ మీ సమ్ టైం. ఫుల్ ఏడ్జ్ అనింది దాని తర్వాత ఎందుకు ఇలా చేశాడు, గివ్ మీ సమ్ టైం. ఒప్పుకోలేదేంటి, ఫస్ట్ మాట్లాడింది నేను, ప్రపోజ్ చేసింది నేను, ఒప్పుకున్నా. సో గివ్ మీ సమ్ టైం, తర్వాత నేను చెప్తాను ఆలోచించి అని చెప్పి చెప్పాను. యా, అయితే లవ్ ఇన్ రిలేషన్ వేరు, లివ్ ఇన్ వేరు కదా. మరి లివ్ ఇన్ కి ఇంట్లో అంటే మీ దగ్గర ఉంటే సరిపోదు కదా, మరి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు? మేము ఫస్ట్ ఒప్పించడం కాదు, ఫస్ట్ పేరెంట్స్ ని అడిగాము. యాక్చువల్లీ సో మౌనరాగం చేసే టైంలో నేను ఇంకా నలుగురు ఆర్టిస్టులు శివ గారు, నేను అండ్ ఇంకా 2-3 members మేమందరం కలిసి ఉండేవాళ్ళము. వి ఆల్ యూస్ టు స్టే టుగెదర్ ఇన్ 1 flat. అంటే ఎవరికి రూమ్ వాళ్ళది, ఎవరి వాష్రూమ్స్ వాళ్ళవి. ఎవరు షూటింగ్ నుంచి వచ్చినా వెళ్ళినా వాళ్ళ రూమ్స్ వెళ్ళిపోతారు. అలాంటి టైంలో అట్లీస్ట్ మాకు డిన్నర్ టైం అట్లీస్ట్ టైం కుదిరేది, ఆర్ మాట్లాడడానికి ఉండేది. కరెక్ట్ అప్పుడే సీరియల్ అయిపోతుందని సడన్ గా టాక్ వచ్చింది. ఏం చేద్దాం ఇప్పుడు అంటే వాట్ ఈస్ ద అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మళ్ళీ మనం ఉన్న ఇండస్ట్రీలో అయితే ఇంకా మిస్కమ్యూనికేషన్ గ్యాప్ లో వస్తే ఇంకా డిఫరెంట్ లాగా అయిపోతుంది. అండ్ వీ డెంట్ వాంట్ దిస్ టు బ్రేక్ అట్ ఎనీ కాస్ట్. సో అప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా మనకి ట్రస్ట్ బిల్డప్ చేయాలి, చాలా ఉన్నాయి. పేరెంట్స్ తో మాట్లాడదాం ఒక్కసారి, బికాస్ ఈ డిసిజన్ ని వాళ్ళకి తర్వాత అబద్ధాలు చెప్పి తెలిస్తే అది బాగోదు. సో మన పేరెంట్స్ ఎప్పుడు మనకి సపోర్ట్ గానే ఉన్నారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పకుండా, అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఒకరు, తర్వాత ఇంకా కొంతమంది మేమే చూసాము ఇంట్లో చెప్పకుండా ది విల్ బి లివింగ్ టుగెదర్. తర్వాత అవన్నీ ఎందుకు, సో మనం ఈ హైడ్ అండ్ సిక్ కాకుండా పేరెంట్స్ తో మాట్లాడి మనం ఉంటే, బికాజ్ ఇప్పుడు నాకేమనిపించింది అంటే ఆ టైంకి సీరియల్ అయిపోతుంది. సో వీ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్ అట్ ద సేమ్ టైం. సీరియల్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కలుస్తాము, ఆవిడ చెన్నైలో షూటింగ్ చేస్తుంది, మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కలవడం అనేది ఈ లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయిన ఒక లవ్ ఈ లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడే వచ్చేస్తే అది మళ్ళీ ఏదైనా కావచ్చు ఆ నమ్మకం నాకు లేదు. బికాస్ టైమ్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద సేమ్ టైం. సో దట్స్ వై నేను ఆవిడకి చెప్పి ఇలా మనం కలిసి ఉంటేనే బెటర్, ఒకసారి నువ్వు మీ పేరెంట్స్ తో మాట్లాడు, నేను మా పేరెంట్స్ తో మాట్లాడతాను చెప్పి మాట్లాడి ఒప్పించి దెన్ వి స్టార్టెడ్ లివింగ్. వాళ్ళు ఒప్పుకున్నారంటే బేసిక్ గా జనరల్ గా సొసైటీలో ఏముంటాయంటే ఇద్దరు ఇలా చెప్పగానే వాళ్ళు ఎక్కువగా చూసే అంటే జనరల్ పర్స్పెక్టివ్ లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒకటి ఉంటాయి, స్టేటస్ ఈక్వేషన్స్ ఒకటి ఉంటాయి. మరి మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఏం వాళ్ళు ఒకటే చెప్పారు, వి ట్రస్ట్ యూ. మీరు అడిగారు, వి ట్రస్ట్ యూ, మీకు తెలుసు మీ బౌండరీస్ ఏంటో. నేను క్లియర్ గా చెప్తా, బికాస్ లివ్ ఇన్ అనగానే చాలా మందికి ఒకటే థాట్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ వాట్ వి ఎగ్జాక్ట్లీ స్టేడ్ ఫర్. మేము కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుదాం అనుకున్న టైంకే మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు, కలిసి ఉందామనే చేసుకుంటారు. మనస్పర్ధలు, డైవోర్స్లు అప్పుడు కూడా అవుతాయి, అప్పుడు ఎవరెవరిని క్వశ్చన్ చేయరు, బికాస్
తాళు అనే ఒక ఉంటుంది కాన్సెప్ట్ కాబట్టి లివ్ ఇన్ అనే దానికి అందరూ క్వశ్చన్ చేస్తారు, అందరూ ట్రిగర్ చేస్తారు. సో ఐ సమ్వేర్ ఫీల్ లైక్ మీరు అందరితో లివ్ ఇన్ లో వెళ్ళలేరు. ఇట్స్ ఓన్లీ వెన్ మీరు ఖచ్చితంగా ఈ అబ్బాయితోనే ఈ అమ్మాయితోనే మీరు ఉండాలి లైఫ్ టైం అనుకుంటున్నారు అంటేనే మీరు వెళ్తారు. సో అవన్నీ అండ్ పేరెంట్స్ కూడా మాతో మోస్ట్ ఆఫ్ ద టైం మా పేరెంట్స్ ఇంట్లో ఉంటారు మాతో. అంటే ఒక పెద్దవాళ్ళు ఉండాలి అని మా ఇద్దరికి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. అందరూ కలిసి ఉండాలి. సో వీళ్ళ అమ్మమ్మ గాని మా అమ్మమ్మ ఇంకా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. సో అందరూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్యామిలీ అని. సో షిఫ్ట్ అయ్యాము అండ్ షిఫ్ట్ అయిన వెంటనే హీ గిఫ్టెడ్ మీ ఆ పపీ డాగ్. సో అట్లా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి, కలిసి చాలా స్పెండ్ చేసాము, చాలా మెచ్యూరిటీతో మా రిలేషన్ పెరుగుతూ వచ్చింది. టైం తో పాటు వీఆర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్ సార్. ఒకరిని ఒకరు వదిలేసి మనం ఇప్పుడు అమ్మ నాన్నని వదిలేసి ఎట్లా ఉండము, సో అట్లాగా మనం అటాచ్ అయిపోతాము. అండ్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్, వీఆర్ లవింగ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. అండ్ డెఫినెట్లీ అందరూ అడుగుతారు కదా పెళ్ళి ఎప్పుడు. డెఫినెట్లీ త్వరగా మనకు కూడా ఇప్పుడే చేసేసుకుందామని ఉంది. బట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి పూర్తి చేశాక విల్ డెఫినెట్లీ గెట్ మ్యారీడ్ సూన్.